తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం అని ప్రసిద్ధి. ఈ ప్రశ్నకి మూలకారణం స్వయం వ్యక్త స్వరూపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్ర అద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభుగా తెలిసిన శ్రీ వెంకటేశ్వరుని శ్రీనివాసుడని, సప్తగ్రీసుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని ఇలా ఎన్నో పేర్లతో భక్తజనాలు ఎంతో ఇష్టంగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలువుడైన శ్రీవారు నెలకొన్న బంగారం మందిరానికి ఆనంద నిలయమనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది. తిరుమల శ్రీవారు అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, సంకీర్తన ప్రియుడు, నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది. శ్రీవారికి ప్రీతికరమైన లడ్డు గురించి భక్తులకు సుపరిచితమే. అయితే స్వామివారికి ఇంకొన్ని ప్రసాదాలను కూడా నివేదిస్తారు. ఇందుకోసం ఎంతో మంది రాజులు వితరణలు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు. ప్రసాద వితరణ కోసం ఏ రాజు ఎంత స్వామివారికి సమర్పించారు అన్నది ఆలయ గోడలపై ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్ఠగా క్రమ పద్ధతిలో సాగుతోంది. స్వామివారికి రోజూ త్రికాల నైవేద్యం ఉంటుంది. ఈ నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అని పిలుస్తుంటారు. ఇందులో భాగంగా గురు శుక్రవారంలో తప్ప మిగిలిన అన్ని రోజులలో శ్రీవారికి సమర్పించే నైవేద్య సమయాల్లో మార్పులు ఉండవు. గురు శుక్రవారాల్లో కూడా రెండో గంట సమయం మాత్రమే మారుతుంది. ఈ మేరకు స్వామి వారిక తొలి నివేదన ఉదయం తెల్లవారుజాము 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండో గంట ఉదయం 10 గంటలకు, మూడో గంట రాత్రి ఉదయం 7:30 ఉంటుంది. ఇక గురు శుక్రవారాల్లో రెండో గంట ఉదయం 7:30 ఉంటుంది. స్వామివారికి సమర్పించే వాటిలో రోజూ ఒకే రకమైన ప్రసాదాలు ఉన్నా ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉండేలా చూస్తారు. ఉదయం తెల్లవారుజాము 5:30 మొదటి గంట ప్రారంభమవుతుంది. ఆ సమయంలో శ్రీవారికి నైవేద్యంగా చక్రపొంగలి, కదంబం, పులిహోర, దధ్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు, వడలు నివేదిస్తారు. ఇక ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామివారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే రెండో గంటలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, సీర, శేకరబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రాత్రి ఉదయం 7:30 మూడవ గంటలో కదంబం, మొలహోర, తోమాల దోసెలు, లడ్డూలు, వడలను నివేదిస్తారు. ఈ రోజులు ఇలా ఉండగా ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని స్వామివారికి సమర్పిస్తారు. వారంలో ఒక్కరోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోసెలు, 51 చిన్న దోసెలు, 51 పెద్ద అప్పాలను, 102 చిన్న అప్పాలనులను నివేదిస్తారు. మంగళవారం నాటి నివేదనలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది మాత్ర ప్రసాదం, మిగిలినవన్నీ నిత్య సమర్పించేవే ఉంటాయి. బుధవారం వాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును సమర్పిస్తారు. గురువారం నాటి ప్రసాదాల్లో ప్రతినిత్యం సమర్పించే వాటితో పాటుగా తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబీ, మురుకు, పాయసాలను నివేదిస్తారు. శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పోలీలు సమర్పిస్తారు. అలాగే శనివారం నాడు నివేదంలో కదంబం, చక్ర పొంగలి, పులిహోర, దద్దోజనం, మిరియాల పొంగలి, లడ్డూలు, వడలు, సిర, శేకరబాద్, కదంబం, మొలహోర, తోమాల దోసెలను నివేదనగా సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.